హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ అయితే హల్దీ సంగీత్ అయిపోయింది కదండి. ఈరోజు అయితే 4వ కార్యక్రమం. ఇంట్లో అంతా పనులు హడావుడిగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. బంధువులు అయితే అంతా వచ్చేసేసారు. హడావుడిగా ఉంది ఇల్లంతా. అయితే ఇక్కడ అయితే 4వ కార్యక్రమం తర్వాత కొన్ని ఏరియాస్లో అయితే అబ్బాయి వాళ్ళే ఎదురు నడుస్తారండి, పెళ్ళికొడుకు వాళ్ళు. బట్ మా ఏరియాలో అమ్మాయి వాళ్ళు కూడా నడుస్తారు. 4వ కార్యక్రమం తర్వాత స్వీటీని పెళ్ళికూతురుని చేసి అది అయితే ఉంటుంది ఎదురు నడిచే కార్యక్రమం. అంతే. ఇక్కడైతే ముగ్గు వేస్తున్నారు. ఈ ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ 5గురిని అయితే కూర్చోబెడతారు పెళ్ళికూతురుతో పాటు బాలదాసులుగా. అందుకోసం ఇక్కడ 5 పీటల్లాగా అయితే ముగ్గు వేస్తాము. తర్వాత దాని మీద 5 పీటలు అయితే వేసేసి వైట్ది పంచ వేస్తాము. కొత్తది వేయాలని లేదు, మన ఇంట్లో ఉన్నదైనా వేసుకోవచ్చు. 5 పీటలు అయితే వేసి దాని మీద పంచ వేసి ఇట్లాగా పూలతోటైతే డెకరేషన్ చేసాము. దానికి కావాల్సినవి అయితే అక్కడ పెట్టుకున్నాము. అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం, నెయ్యి, సున్నిపిండి. ఇక్కడైతే 4వ కార్యక్రమానికి ముందు ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు అయితే దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటాం కదండి. సో అలా అయితే చేసాము. ఇక్కడ దేవుడి గదికి అయితే పూలు మొత్తం అలంకరించి దీపం అయితే పెట్టాము. అండ్ పొంగల్ కూడా చేయాలి. ఎదురు నడవబోయే ముందు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పొంగల్ అయితే పెడుతున్నారు మా పెద్దమ్మ. అండ్ ఆ తర్వాత అయితే పెళ్లి కూతుర్ని అండ్ 5గురు బాలదాసులను అయితే కూర్చోబెట్టారు. వాళ్ళకైతే బొట్టు పెట్టేసేసి తాంబూలాలు ఇచ్చాము. తాంబూలం అయితే చేతిలోనే ఉండాలండి ఎప్పుడు ఈ పెళ్లి కార్యక్రమాలలో. అందుకోసం అయితే అందరికీ బొట్టు పెట్టి తాంబూలాలు అయితే ఇచ్చాము. ఆ తర్వాత మొదటగా అయితే మా అత్తయ్య అంటే స్వీటీ వాళ్ళ మదర్ అయితే 4వ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి. నెయ్యి, సున్నిపిండి కలిపి స్వీటీ చేతులకి అండ్ బుగ్గలకైతే రాస్తారు. చక్కగా బొట్టు పెట్టేసేసి అవి రాసేసేసి అక్షింతలు వేస్తారు. దాంతో 4వ కార్యక్రమం అయితే పూర్తయిపోతుంది. మొదటిగా అయితే స్వీటీ వాళ్ళ మదర్ చేశారు. ఆ తర్వాత ఉన్న బంధువులందరూ 1 by 1 అందరూ అయితే ఇది చేశారు. ఆ తర్వాత ఈరోజైతే ఈ కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వస్తున్నారండి. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా శ్రీ బాలవీర ఆంజనేయ స్వామి గారు. ఆయనైతే ఇన్వైట్ చేశారు అత్తయ్య వాళ్ళు. సో ఆయనైతే వస్తున్నారంట. చేశారండి. సార్ని అయితే వెల్కమ్ చేసాం మేము. ఇంకా తర్వాత సార్తో పాటు అయితే చాలామంది వచ్చేసారు. ఇంకా సార్ రాగానే స్వీటీకి అయితే విషెస్ని అందజేశారు. తనని ఆశీర్వదించారు. తర్వాత అభిమానులందరూ అయితే స్వామిగారితో అయితే కొన్ని ఫోటోలు అయితే దిగారండి. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అందరైతే ఫొటోస్ దిగారు. హడావుడిగా ఉంది, ఫుల్గా మాట్లాడుతూ ఉన్నారు అందరూ. కొంతమంది అయితే పాటలు కూడా పాడుతున్నారు. అలా జరిగింది ఈవెంట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.